హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఓకే, సో ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ చాలా సాడ్నెస్లో కనిపిస్తున్నారు. బట్ ఈ సాడ్నెస్ దేనికి అంటే, ఇక్కడ ఆల్రెడీ ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి. సో ఈ ప్రాబ్లమ్సే కాదు, ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో మునిగిపోయి ఉన్న ఈ పర్సన్కి ఇంకా పైన రోజు రోజుకి ప్రాబ్లమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఈ పర్సన్కి. ఓకే, ఇదొక 10 of Swords ఎనర్జీ. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ పర్సన్ ఒక ప్రాబ్లం నుండి బయటపడేలోపు ఇంకొక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ పర్సన్ సిచ్యువేషన్ ఇలా ఎప్పటి నుంచి ఇలా చేంజ్ అయిపోయింది అని అంటే, రీసెంట్ పాస్ట్లో కూడా ఈ పర్సన్ అండ్ మీరు సెపరేషన్లో ఉన్నారు కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ ఆర్ డేస్. బట్ ఆ సెపరేషన్లో కూడా సేమ్ ఈ పర్సన్ సిచ్యువేషన్ ఇలానే ఉండేది. ఓకే, అగైన్ ఇప్పుడు మళ్ళీ మీరిద్దరూ సెపరేషన్లో ఉన్నారు అండ్ అగైన్ నో కాంటాక్ట్. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్. ఎలా అంటే, మీరిద్దరూ మీ నెంబర్స్ బ్లాక్ చేసుకోవడం అలాంటిది ఏది ఉండదు, కానీ కమ్యూనికేషన్ మాత్రమే ఉండదు. మీరు మెసేజ్ చేస్తే మీ పర్సన్ చూస్తారు, ఆర్ మీ పర్సన్ మెసేజ్ చేస్తే మీరు చూస్తారు. అలా ఉంటుంది ఆ కమ్యూనికేషన్ అనేది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 2 daysకి 3 daysకి ఒకసారి ఆ మెసేజెస్ చూసి మీరు రిప్లైస్ పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, కానీ హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్స్ అనేవి నడవు మీ ఇద్దరి మధ్య. ఓకే, ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం నడుస్తుంది ఈ పర్సన్ లైఫ్లో అనేది చూస్తే, ఈ పర్సన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ హియర్. ఈ పర్సన్ సడన్లీ మీతో సెపరేషన్లోకి వెళ్ళిపోయారు. సడన్లీ దే గోస్టెడ్ యూ. బట్ ఓకే, వెళ్ళిపోయారు. బట్ మీరేం చేశారు అని అంటే, మీరు ఈ పర్సన్ సడన్లీ మిమ్మల్ని ఎందుకు అలా చేశారు, ఎందుకు అలా బిహేవ్ చేశారు, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను హెల్పింగ్ హ్యాండ్ నాది, నేను చాలా హెల్ప్ చేశాను మా పర్సన్కి, నేను ఎప్పుడూ మా పర్సన్ ఏమి అనలేదు, అయినా కూడా మా పర్సన్ వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా రకరకాలుగా మీరు ఆలోచిస్తూ యు ఆర్ డ్రౌన్డ్ ఇన్ టీయర్స్. అది రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య సేమ్ సిచ్యువేషన్ జరిగింది రీసెంట్ పాస్ట్లో. సో ఆ టైంలో మీకు అసలు ఏం అర్థం కాలేదు మీ పర్సన్ ఎందుకు అలా చేశారనేది. బట్ సడన్లీ ఈ పర్సన్ని మళ్ళీ మీరు ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. మీరు మెసేజెస్ పంపగా ఈ పర్సన్ ఎప్పుడో ఒకరోజు మీకు రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. ఇది ఆన్లైన్ కాన్వర్సేషన్లోనే మళ్ళీ మీరు ఆన్లైన్ రీయూనియన్ అయ్యారు ఇక్కడ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఓకే, రీయూనియన్ అయిన తర్వాత మళ్ళీ ఈ పర్సన్కి మీతో ఫ్రాంక్గా ఉండేవారా ఈ పర్సన్ అంటే, నో. అగైన్ దే స్టార్టెడ్ బ్రెడ్ క్రమింగ్. మీరు ఒక 10 to 20 మెసేజెస్ పెడితే ఈ పర్సన్ 1 మెసేజ్ పెట్టేవారు. అలాంటి కమ్యూనికేషన్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మీరు మళ్ళీ
ఆలోచించుకునేవారు. మేబీ బికాజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ పర్సన్ సాడ్నెస్లో ఉన్నారు, అందుకే మాట్లాడట్లేదు. అండ్ ఈ పర్సన్ నాతోనే కాదు ఎవరితోని మాట్లాడట్లేదు. ఇలా రకరకాలుగా మీరు అడ్జస్ట్ అయిపోయారు అక్కడ ఆ సిచ్యువేషన్కి. కానీ అది నిజం కాదు. ఈ పర్సన్కి రీసెంట్ పాస్ట్లో ఏం జరిగి ఉండొచ్చు అంటే, మీకు అండ్ మీ పర్సన్కి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేదు మీరు, కానీ మీరు మీ పర్సన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. మీ పర్సన్కి ఉన్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు సాల్వ్ చేశారు. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోలేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేలోపు ఈ పర్సన్ తన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ నుండి మళ్ళీ ఎస్కేప్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఎవరికి చెప్తారు? ఈ పర్సన్ సడన్లీ మీ లైఫ్లో నుండి ఎస్కేప్ అయిపోతే మీ పర్సన్కి చెప్తారా, లేదా వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారా, మీ ఫ్రెండ్స్కి చెప్తారా? ఎవరికి చెప్పరు. అగైన్ మీరు సాడ్నెస్లోకి మీరు వెళ్ళిపోతారు. యు ఆర్ ఇన్ ఫీలింగ్ లైక్ మెంటల్ ప్రిజన్ అనమాట. అసలు ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫ్లో సరైన రిలేషన్షిప్పే లేదా, అసలు ఈ పర్ఫెక్ట్ పార్ట్నరే లేరా, ఇలా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ మీరు చాలా సఫర్ అయ్యారు. అండ్ ఎక్కడో ఒక చోట మీకు ఒక ఫీలింగ్ అనేది ఉండేది ఏంటంటే, మీరు రాంగ్ స్టెప్ వేశారు, రాంగ్ చాయిస్ చేసుకున్నారు. బట్ అలా అని అది ఒప్పుకునేవారు కాదు. మీరు మీ పర్సన్ కరెక్ట్ చాయిస్ అనుకునేవారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం మీకు ఇష్టం ఉండదు. కానీ సెల్ఫ్ అబ్యూస్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఈ పర్సన్కి మీ మీద కొంచెం కూడా ఫీలింగ్స్ అనేవి లేకుండా ఈ పర్సన్ గ్రేట్ మ్యానిపులేటర్ లాగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి తన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత ఈ పర్సన్ సడన్లీ మీ లైఫ్లో నుండి ఎస్కేప్ అయిపోయారు. సో అయినా కూడా మీరు ఎలా ఫీల్ అయ్యారంటే అప్పట్లో ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ ఎనర్జీ మీరు ఫీల్ అవుతున్నట్టు, మీరేదో ఇద్దరు ఒక ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నట్టు, ఒక సోల్మేట్ ఆర్ సంథింగ్ ఇంకేదో ఒక పాజిటివ్ వేలో తీసుకున్నారు ఆ సిచ్యువేషన్ని. కానీ అది ఒక నెగిటివ్ సిచ్యువేషన్. యు ఆర్ డీలింగ్ విత్ అ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్, ఎ మ్యానిపులేటర్. ఇక్కడ చాలా క్లెవర్ గేమ్ ఆడారు ఇక్కడ మీ పర్సన్ మీతో. స్ట్రాంగ్ మ్యానిపులేషన్ జరిగింది. అండ్ యు ఆర్ డీలింగ్ విత్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీది, అండ్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యూ అండ్ యువర్ పర్సన్. ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి వస్తారు, ఆర్ అగైన్ దే విల్ ఆస్క్ ఫర్ సమ్ హెల్ప్, ఆర్ సంథింగ్ దే విల్ ట్రై టు కన్విన్స్ యూ. మిమ్మల్ని కన్విన్స్ చేసినట్టు మాట్లాడతారు, మిమ్మల్ని ఏదో గొప్పగా మాట్లాడతారు కొన్ని విషయాల్లో. బట్ ఇక్కడ ఈ పర్సన్ మైండ్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? మీలాంటి ఒక గ్రేట్ పర్సన్ని మిస్ అవుతున్నారు. మీలాంటి ఒక గ్రేట్ పర్సన్ తన లైఫ్లో నుండి వెళ్ళిపోయినందుకు ఆర్ వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే ఒక డివైన్ ఎనర్జీ, ఒక స్పిరిచువల్ ఎనర్జీ తన లైఫ్లో నుండి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ పర్సన్ తన లైఫ్లో తను అనుకున్నది ఏదైనా తనకు దొరికినా దొరకకపోయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ ఎమోషనల్ అయిపోతున్నారు ఉన్నట్టుండి. మీకు చేసింది ఇన్జస్టిస్ అని ఈ పర్సన్కి తెలుసు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను అలా చేయాల్సి వస్తుంది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని అనవసరంగా కావాలని బాధ పెట్టినట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టడం ఇప్పుడు ఈ పర్సన్కి ఇష్టం లేదు. పదే మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. అది ఈ పర్సన్కి తెలుసు. అంటే వాంటెడ్లీ అలా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది, నేను అలా చేసి ఉండకూడదు, అంత ఒక గ్రేట్ పర్సన్ని నేను అలా బాధ పెట్టి ఉండకూడదు అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. సో ఫీల్ అయిన తర్వాత ఏం డిసైడ్ చేసుకోబోతున్నారంటే, అపాలజీ చెప్పబోతున్నారు మీకు. అంటే క్షమాపణ
చెప్పబోతున్నారు. మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతారు. మీ పర్సన్ చేసిందంతా మిస్టేకే. ఒక మిస్టేక్ కాదు, చాలా మిస్టేక్స్ చేశారు ఫ్రమ్ ద బిగినింగ్. సో మీకు సారీ చెప్తారు అండ్ అగైన్ మిమ్మల్ని మీట్ అవ్వమని అడుగుతారు ఒకసారి. ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడాలి అని ఉంది ఈ పర్సన్కి. మీరు ఎక్కడ కూడా మీ పోస్ట్లో అవేమంటారు, సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా చేయట్లేదు. ఎక్కడ కూడా ఒక పిక్ కానీ స్టోరీ కానీ రీల్స్ ఏమీ కూడా పెట్టట్లేదు మీరు. సో ఈ పర్సన్ డైరెక్ట్గా మిమ్మల్ని ఒకసారి చూడటానికి ఏదో ఒక ప్లాన్ వేసుకుని మీ ఇంటి వైపు రావచ్చు, లేదా మీ వర్క్ ప్లేస్ దగ్గరికి రావచ్చు, సడన్లీ మీ ఇంటికే రావచ్చు ఈ పర్సన్ ఏదో ఒక వంక పెట్టుకుని. సో అలాంటిది ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దే వాంట్ టు సీ యూ. మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు మాట్లాడతారా, డోర్ తీస్తారా, డోర్ తీసి చూసి మళ్ళీ మొహం మీద డోర్ వేసేస్తారా, ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. కానీ ఈ రిలేషన్షిప్ ఈ పర్సన్కి ఇప్పుడు కావాలి. సో మీతో రిలేషన్షిప్ అనేది కావాలి. మీరు మీ పర్సన్ లైఫ్లో ఉంటేనే ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. తన లైఫ్లో ఎంతమంది ఉన్నా లేకపోయినా అనే పాయింట్ తెలుసుకున్నారు ఈ పర్సన్. సో ఇప్పుడు అగైన్ మిమ్మల్ని ఒక అదేదో మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే, మిమ్మల్ని ఏదో ట్రాప్ చేస్తున్నారేమో మళ్ళీ మీ పర్సన్ అనిపిస్తుంది మీకు. అలాంటి బిహేవియర్తో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు మీ పర్సన్ అని అంటున్నాను ఇక్కడ. అంటే ఏంటంటే మీరు అలౌ చేస్తారు మీ పర్సన్ని. ఓకే, బట్ అలౌ చేసే ముందు అండ్ ఈ సెకండ్ ఛాన్స్ ఇచ్చే ముందు మీకోసం ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ పర్సన్ మీకు ఏది చెప్పకుండా అండ్ విదౌట్ గివింగ్ ఏ క్లోజర్ ఈ పర్సన్ సడన్లీ ఎస్కేప్ అయిపోయారు కదా. అప్పుడు మీరు ఎంత బాధపడ్డారు, ఎంత ఫీల్ అయ్యారు మీరు, ఓకే, ఎంత సఫర్ అయ్యారు, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశారు మీరు. సైకలాజికల్ డిస్టర్బెన్స్ లాంటిది కూడా వచ్చేసింది మీకు ఆ టైంలో. ఇక్కడ అవి కూడా కనిపిస్తున్నాయి. సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు డిఫరెంట్గా అయిపోయారు ఉన్నట్టుండి. అంటే అదేంటంటే సడన్లీ ఎవరో బాగా మనకిష్టమైన వాళ్ళు ఎవరో మనకి దూరం అయిపోతే ఎంత బాధపడతాం, సడన్లీ కనపడకుండా పోతే ఎంత బాధపడతామో సేమ్ సిచ్యువేషన్ మీది. మీరు లాట్ ఆఫ్ టీయర్స్ అనేవి చూశారు ఇన్ దట్ సెపరేషన్, ఫస్ట్ సెపరేషన్. ఓకే, సో ఇప్పుడు మీరేవైతే ఆ టీయర్స్ మీరు లాస్ట్ ఆర్ ఫస్ట్ సెపరేషన్ ఆర్ మీ పర్సన్ మిమ్మల్ని సడన్గా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, మిమ్మల్ని బ్లాక్ చేసినప్పుడు మీరెంత బాధపడ్డారో, ఆ టైంలో మీరెంత బాధపడ్డారో అదంతా కూడా కర్మ రూపంలో మీ పర్సన్ లైఫ్లో ఇప్పుడు మీ పర్సన్ చూస్తున్నారు దాన్ని. ఇప్పుడు మీ పర్సన్ విదౌట్ ఎనీ రీజన్ నైట్ టైం చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. లాట్ ఆఫ్ టీయర్స్లో ఉంటారు. ఉన్నట్టుండి టీయర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే దానికి ఒక రీజన్ అంటూ ఉండదు. మీరు గుర్తొస్తారు సడన్లీ, ఆర్ ఇంకెవరన్నా గుర్తొస్తారు, ఆర్ సడన్లీ తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొస్తాయి. అసలు నా లైఫ్ ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు. సో ఇది మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ పర్సన్ ఫేస్ చేస్తున్న కర్మ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ ఏమని డిసైడ్ చేసుకున్నారు అంటే, తను ఆల్రెడీ ఇక్కడ ఈ పర్సన్ ఒక ప్లాన్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీ వైపు రాబోతున్నారు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ మీ పర్సన్ మెసేజ్ చేయగానే మీరు వెంటనే చాలా హ్యాపీనెస్తో ఆ మెసేజ్ ఓపెన్ చేసి చదువుతారు. బట్ సడన్లీ మీకు మీ లైఫ్లో జరిగింద ఆ పాస్ట్ అంతా కూడా గుర్తొస్తుంది. ఈ పర్సన్ బిహేవియర్ అండ్ వై దే లెఫ్ట్ యూ సడన్లీ, ఇదంతా మీకు గుర్తొస్తుంది. సో మీకు రిప్లై ఇవ్వాలని అనిపించదు కూడా.
రిప్లై ఇవ్వరు. బట్ మీరు ఎప్పుడైతే రిప్లై ఇవ్వడం మానేస్తారో ఈ పర్సన్కి ఇంకా యాంగ్జైటీ అనేది పెరిగిపోతుంది మీ పైన. ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు, ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఇదంతా ఆలోచించి ఇంకా ఈ పర్సన్ ఏం చేస్తారంటే మిమ్మల్ని చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే సడన్లీ దే విల్ మీట్ యూ, దే విల్ షో అప్ సడన్లీ. ఇప్పుడు చెప్పాను కదా, మిమ్మల్ని కలవడానికో మిమ్మల్ని చూడటానికో అట్లీస్ట్ రావచ్చు, మీరుండే ఏరియాస్కి ఆర్ మీరు తిరిగే ఏరియాస్కి రావచ్చు, ఆర్ సడన్లీ కమ్యూనికేషన్ పంపించవచ్చు. ఓకే, అగైన్ దే వాంట్ టు మీట్ యూ. తన లైఫ్లో మళ్ళీ మీరు కావాలి, అది ఈ పర్సన్ విష్ ఏంటంటే, మెయిన్ విష్ అది. బట్ ఈ పర్సన్ అసలు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు అని అంటే అది వేరే రీజన్. అండ్ తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మీరు వెనకాల సపోర్టింగ్గా ఉంటారు, మీ పర్సన్కి ఎప్పుడు తోడుంటారు, మీ పర్సన్ ఎప్పుడు వదిలేరు అని అనుకున్నారు ఈ పర్సన్. కానీ అది ఇట్ బ్యాక్ ఫైర్డ్. సో నౌ ఈ పర్సన్ మీకు అపాలజీ, ప్రపోజల్, రొమాంటిక్ మెసేజెస్ ఇవన్నీ పంపిస్తారు. బట్ మీరు పెద్దగా హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతారు, కానీ అదేది కూడా మీ పర్సన్ దగ్గర చూపించరు. ఆ హ్యాపీనెస్ అనేది మీ పర్సన్కి చూపించరు. ఎందుకంటే మీకు అసలు ఈ రిలేషన్షిప్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తుంది అని తెలిస్తేనే మీరు డిఫరెంట్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు హ్యాపీనెస్ అనేది ఉంది, కానీ ఆ హ్యాపీనెస్తో పాటే సాడ్నెస్ కూడా ఉంటుంది. సో ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయకూడదు అని అనుకుంటున్నారు మీరు. సో దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ. బట్ కొన్ని రోజుల తర్వాత ఈ పర్సన్ని మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారు. నాట్ యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, బట్ యాజ్ ఎ ఫ్రెండ్ ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అగైన్ వన్ న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది. బట్ మీకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు మీరు, ఏంటంటే ఈ సైకిల్ని కంప్లీట్గా ఎండ్ చేసేయాలి. ఇక్కడ మనకి వరల్డ్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. సో ఈ సైకిల్ని మనం ఎండ్ చేయాలి, కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయకూడదు అని అనుకుంటున్నారు ఒక్కొక్కసారి. కానీ మళ్ళీ అనిపిస్తుంది, ఓకే ఈ పర్సన్నే యాక్సెప్ట్ చేద్దాం, ఈసారి టెస్ట్ చేసి చూద్దాం అని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇన్ ద కమింగ్ వీక్స్ ఈ పర్సన్ మళ్ళీ మీకు ఒక కమిట్మెంట్ కోసం కూడా డిస్కస్ చేస్తారు. ఈ పర్సన్ మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆ కమిట్మెంట్ని మీరు ఒకవేళ ఇచ్చిన ఈ పర్సన్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చి ఇవ్వనట్టుగా మాట్లాడి కూడా ఉండొచ్చు. ఓకే, తన బిహేవియర్ తలుచుకుని తనే షేమ్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ మెసేజ్ చేసినప్పుడు మీరు చాలా హ్యాపీనెస్ అనేది చూస్తారు. ఆ మెసేజ్లో ఏమి ఉండదు, జస్ట్ ఒక క్యాజువల్ మెసేజ్. మేబీ అపాలజీ, కమిట్మెంట్ ఇలాంటివి ఇప్పుడప్పుడే ఉండవు వెంటనే. బట్ ఇన్ ద కమింగ్ వీక్స్ అవన్నీ కూడా చూస్తారు. బట్ మీకు అర్థం కాని విషయం ఏంటి ఇక్కడ అంటే, ఎందుకు ఈ పర్సన్ సడన్లీ కమిట్మెంట్ కోసం మాట్లాడుతున్నారు. ఓకే, సో బీ కేర్ఫుల్ వై దే ఆర్ కమింగ్ విత్ ఎ ప్రపోజల్ ఆఫ్టర్ సో మెనీ డేస్. ఓకే, సో కమింగ్ టు అబండెన్స్. మీ అబండెన్స్ విషయానికి వస్తే మీకు నేమ్, ఫేమ్ రాబోతుంది త్వరలోనే. లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ అబండెన్స్ రాబోతుంది. ఓకే, మీరు ఒకవేళ బిజినెస్ చేస్తున్నట్టయితే ఒక పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. అండ్ దట్ పర్సన్ మీకు ఒక బిజినెస్ ప్లాన్ ఇస్తారు, బిజినెస్ ఐడియా ఇస్తారు. అండ్ మీ బిజినెస్ని ఆ పర్సన్ వరల్డ్ వైడ్ తీసుకెళ్తాను అని మీకు ఒక ఆఫర్ ఇస్తారు. ఓకే, అండ్ మీరు చాలా ఒక టాలెంటెడ్ పర్సన్, మేబీ స్పిరిచువల్ ఆర్ బిజినెస్ ఓనర్ ఆర్ సంథింగ్. బట్ మీరు ఏదైతే చేస్తున్నారో మీ బిజినెస్, ఆ బిజినెస్లో మీరు వరల్డ్ వైడ్ ఫేమస్ అవ్వబోతున్నారు అనమాట. ఓకే, అండ్ ఈ బిజినెస్ ఆఫర్ ఒక పర్సన్ ఎవరో తీసుకొస్తారు, అది కూడా మిమ్మల్ని ఆన్లైన్ మీట్ అవుతారు ఈ పర్సన్. ఓకే, మీ టాలెంట్ ఏంటో అండ్ మీ
అసలు మీరు ఏం చెప్తున్నారు, ఆర్ మీరు ఏ ఫీల్డ్ నుంచి, అంటే ఇప్పుడు మీరు చేయబోయే బిజినెస్ సార్, చేస్తున్న బిజినెస్ దాంట్లో ఏదైనా కంటెంట్ ఉందా, లేదా దాంట్లో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా, ఇదంతా కూడా సర్చింగ్లో ఉన్నారు. ఈ సో అండ్ సో పర్సన్ ఎవరో తెలియదు మీకు. సో దట్ పర్సన్ ఒక బిజినెస్ ఆఫర్తో మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ ఇది ఒక జెన్యూన్ ఆఫర్. ఓకే, యు ఆర్ గోయింగ్ టు బీ వెరీ 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 రిచ్ పర్సన్. మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఒక్కసారిగా పైకి వెళ్తుంది, ఒకసారిగా హైక్ అయిపోతుంది. మీ ఇన్కమ్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ హైక్ అవుతుంది. ఒక లగ్జరీ లైఫ్ అనేది చూస్తారు. ఓకే, ఇప్పుడున్న ఆ స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్టేటస్కి 3 times ఇంప్రూవ్ అయిపోతారు మీరు విదిన్ దిస్ ఇయర్. ఓకే, యు ఆర్ గోయింగ్ టు బీ సో రిచ్. నేమ్, ఫేమ్, స్టేటస్ అన్నీ కూడా వస్తాయి మీకు సడన్లీ. ఓకే, ఇది మీకు యూనివర్స్ ఇస్తున్న అబండెన్స్ అన్నమాట, యూనివర్స్ ఇస్తున్న ఆఫర్. ఆ పర్సన్ రూపంలో మీ లైఫ్లోకి ఆ పర్సన్ రావడం, అండ్ ఆ బిజినెస్ ఆఫర్ ఇవ్వడం, అండ్ మీరు ఫేమస్ అవ్వడం, ఇదంతా కూడా మీకు ఒక డ్రీమ్ అన్నట్టు జరుగుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే రాబోతున్నారో ఆఫర్తో, దిస్ పర్సన్ ఈజ్ నాట్ కమింగ్ ఫర్ రిలేషన్షిప్, దే ఆర్ కమింగ్ ఓన్లీ ఫర్ బిజినెస్. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అబండెన్స్. అండ్ కమింగ్ టు హెల్త్, ఇక్కడ హెల్త్ విషయానికి వస్తే మీ ఫ్యామిలీలో కూడా ఎవరో హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఒక సివియర్ హెల్త్ ఇష్యూ ఏదో ఉంది మీ పర్సన్ కాదు, సారీ, మీ ఫ్యామిలీలో. ఓకే, అండ్ ఆ హెల్త్ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. ఆ హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ ఏదో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అలాంటివి ఏవో తీసుకుంటారు అండ్ క్యూర్ అవుతారు. ఓకే, అండ్ సంథింగ్ రిలేటెడ్ టు మ్యారేజ్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికో మ్యారేజ్ సెటిల్ అవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మ్యారేజ్ అవ్వచ్చు. సో అలా ఒక మ్యారేజ్ న్యూస్, ఒక హ్యాపీ న్యూస్, బేబీ షవర్, ఇలాంటి హ్యాపీ న్యూస్ కూడా ఏదో వినిపిస్తుంది, గుడ్ న్యూస్. ఓకే, మీ ఫ్యామిలీలో అయి ఉండొచ్చు, లేదా మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే, మెయిన్ పాయింట్, మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడో ఎవరికో మనీ ఇచ్చి ఉన్నారు. ఎవరికైతే మీరు మనీ ఇచ్చారో ఆ మనీ మీరు చాలాసార్లు వాళ్ళని అడిగారు, బట్ వాళ్ళు ఇగ్నోర్ చేశారు. ఇవాళ ఇస్తాను, రేపు ఇస్తాను అనడం, మళ్ళీ సడన్గా సైలెంట్ అయిపోవడం, ఇలా మీరు ఫెడప్ అయిపోయారు, ఇంకా వదిలేశారు. సో ఇప్పుడు ఎవరికైతే మీరు మనీ ఇచ్చారో ఇప్పుడు వాళ్ళే మీ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వబోతున్నారు. విదిన్ ఫ్యూ వీక్స్ మీ మనీ మీ దగ్గరికి వస్తుంది. ఈ పాయింట్ మీద చాలామంది బాధపడుతూ ఉంటారు, నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు క్లయింట్స్లో, ఇలా మనీ ఎవరికో ఇచ్చాం, అది ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, ఇదంతా బాధపడుతూ ఉంటారు చాలా ఆ మనీ కోసం. బట్ ఆ మనీ అనేది వస్తుంది తప్పకుండా. విదిన్ ఫ్యూ వీక్స్ ఆ మనీ అనేది మీ దగ్గరికి రాబోతుంది. మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఫర్ దట్ మనీ. ఓకే, మనీ మళ్ళీ రిటర్న్ రావాలి. ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, ఆ మనీ మీ దగ్గర స్కేర్సిటీ వచ్చింది మీకు మేబీ. సో ఆ మనీ ఎప్పుడైతే మళ్ళీ మీరు రిసీవ్ చేసుకుంటారో మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీసే కాదు, ఇక్కడ క్రోర్స్లో కూడా ఇలా ఎవరికో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ క్రోర్స్ కూడా మీకు రిటర్న్ వస్తాయి. ఓకే, సో ఇదొక గుడ్ న్యూస్. అసలు మీకు చెప్పాలంటే అన్నిటికంటే గుడ్ న్యూస్ ఇది, ఎందుకంటే మనీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అండ్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఆ సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఓకే, సో ఎప్పుడైతే ఆ మనీ మీరు రిసీవ్ చేసుకుంటారో మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టుగా మీరు ఫీల్ అవుతారు.
చాలా హ్యాపీనెస్తో మీరు ఈ రీడింగ్ని గుర్తు చేసుకుంటారు ఆ టైంలో. ఓకే, సో నెక్స్ట్ ఈ క్రిస్టల్స్ కోసం అడుగుతూ ఉంటారు చాలామంది. అందరూ వేసుకోవచ్చా, నైట్ టైం వేసుకోవచ్చా, ఇలా డిఫరెంట్ డౌట్స్ అయితే వస్తాయి అసలు దేనికి వాడతారు అని. క్రిస్టల్స్ జనరల్గా చక్ర హీలింగ్ కోసం వాడతారు. మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ఆ 7 చక్రాస్లో ఏమైనా బ్లాకేజెస్ కనుక ఉంటే మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మన లైఫ్లో. మనకి అవి ఎందుకు వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు మనం ఫేస్ చేస్తున్నాం. నేను ఎప్పుడూ ఎవరికి ఏమంటారు దాన్ని, ఎప్పుడూ ఎవరికి ద్రోహం చేసినట్టు తెలియదు, అలా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. సో ఆ బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ చేయడానికి ఈ క్రిస్టల్స్ అనేవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఈ క్రిస్టల్స్ మీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఎనర్జీ మీరు రిసీవ్ చేసుకుంటారో ఆ పాజిటివ్ ఎనర్జీ చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ని డిజాల్వ్ చేస్తుంది. ఓకే, చక్రాస్ ఎప్పుడైతే క్లీన్ అవుతాయో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామందికి థ్రోట్ చక్ర ప్రాబ్లం ఉండుండొచ్చు. థ్రోట్ చక్ర బ్లాక్ అయితే మీరు చాలా గ్రీఫ్ ఆర్ చాలా మీరు అది ఎలా ఉంటుందనంటే మీరు ఎక్కువ బాధపడుతూ ఎక్కువ మాట్లాడతారు. అంటే ఆ సాడ్నెస్కి రిలేటెడ్ విషయాలు ఎక్కువ మాట్లాడతారు. అండ్ నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ థింగ్స్ ఎక్కువ డిస్కస్ చేస్తారు. ఆర్ అక్కడ పాజిటివ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా కూడా దాంట్లోంచి కూడా మీరు నెగిటివిటీ తీస్తారు బయటకి. ఎందుకంటే ఆ విషయాలే మాట్లాడాలి అని ఆ థ్రోట్ చక్ర చెప్తూ ఉంటుంది మీకు. అది ఎప్పుడైతే ఆ థ్రోట్ చక్రలో నెగిటివ్ ఎనర్జీ ఉందో మీకు పాజిటివ్ థింగ్స్ మాట్లాడాలి అని అనిపించదు. మొత్తం ఈ పాజిటివ్ థింగ్స్ మీరు ఒకవేళ మాట్లాడకుండా ఈ పాజిటివ్ థింగ్స్ మీరు పాజిటివ్ థింకింగ్ కూడా మానేసి నెగిటివ్ థింకింగే స్టార్ట్ చేస్తారు మీరు. సో అలాంటి సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోతుంది ఒకవేళ మీ థ్రోట్ చక్ర కనుక బ్లాక్ అయి ఉంటే. అది ఓవర్ యాక్టివ్ అయితే కావాల్సిన దానికంటే ఎక్కువే మాట్లాడతారు, కానీ మంచి మాట్లాడతారా అంటే మాట్లాడరు. నెగిటివ్ థింగ్స్ అగైన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ జరిగేది ఒకటైతే మీరు చెప్పేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. అక్కడ జరిగేది ఒకటైతే మీరు అనుకునేది ఇంకొకటి. మీరు ఏదేదో నెగిటివ్గా ఇమాజిన్ చేసేసుకుని మీరు బాధపడిపోతూ ఉంటారు, ఏడ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏముండదు, అక్కడ అంతా పాజిటివిటీయే ఉంటుంది. ఓకే, సో ఇదంతా ఒక సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అనమాట. సో ఈ నెగిటివ్ ఎనర్జీ చక్రాస్లోంచి క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈ క్రిస్టల్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. వెల్త్, హెల్త్, లవ్, క్రియేటివిటీ, సక్సెస్, కెరీర్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేసుకుంటారు మీరు ఎప్పుడైతే ఈ నెగిటివ్ బ్లాకేజెస్ రిమూవ్ చేసుకుంటారో మీ చక్రాస్ నుండి. మీ లైఫ్ అనేది చాలా సక్సెస్ఫుల్ వేలో వెళ్తుంది అనమాట. ఓకే, సో వీటికి యూస్ఫుల్గా ఉంటాయి ఈ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ అండ్ ఈ పిరమిడ్స్ అండ్ ఈ రుద్రాక్షలు అండ్ కరుంగలి మాల ఇవన్నీ కూడా దీనికే ఉపయోగపడతాయి. ఓకే, చాలామంది చెప్తూ ఉంటారు ఈ క్రిస్టల్స్ వేసుకోకముందు నేను ఎప్పుడూ ఎమోషనల్గా భయంగా ఉండేదాన్ని ఆర్ ఉండేవాడిని, ఇవి వేసుకున్న తర్వాత నేను చాలా కరేజియస్గా ఉంటున్నాను, కొంచెం మాట్లాడగలుగుతున్నాను నలుగురిలోకి వెళ్ళి, ఇలా చెప్తూ ఉంటారు. మాకు చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతుంటాం మేము అవన్నీ విని. ఓకే, సో అదంతా ఎందుకు జరిగింది క్రిస్టల్స్ వేసుకున్నాక అంటే ఆ నెగిటివిటీ అనేది క్లియర్ అవుతుంది డే బై డే. బట్ ఈ క్రిస్టల్స్ వేసుకున్నప్పుడు మీకు వెంటనే ఏదో చమత్కార్ ఏదో జరిగిపోవాలి అన్నట్టు ఆలోచిస్తారు కొంతమంది. అది వెంటనే జరగదు. అది డిపెండ్స్ ఆన్ యువర్ నెగిటివిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మీకు ఆ పాజిటివ్ రిజల్ట్ కనపడడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది. ఓకే, కొంతమందికి వేసుకున్న 1 వీక్లోనే మంచి రిజల్ట్ చూస్తారు,
కొంతమంది వేసుకున్న 15 days, 1 month, 2 months తర్వాత చూస్తారు ఒక పాజిటివ్ రిజల్ట్. అదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే అంత నెగిటివ్ ఎనర్జీ మీ బాడీలో ఉంది. అండ్ కొంతమంది బాడీ పెయిన్స్ ఫీల్ అవుతారు. అండ్ కొంతమందికి సరిగా నిద్ర పట్టదు. సో ఇలాంటి కొన్ని ఉంటాయి. అవి కొన్ని రోజులే ఉంటాయి, తర్వాత మీరు అడ్జస్ట్ అయిపోతారు. ఆ క్రిస్టల్స్ అనేవి బాడీని సెట్ చేస్తాయి అన్నమాట, ఒక పాజిటివ్ వేలో, ఒక పాజిటివ్ వైబ్రేషన్లో పెడతాయి. అండ్ కొంతమంది ఎక్కువ ఈ బ్లాక్ కలర్ ఎక్కువ యూజ్ చేయడం అలవాటు ఉంటుంది కొంతమందికి. అది కొంతమందికి ఆ బ్లాక్ కలర్ అనేది లక్కీ కలర్, అందరికీ కాదు. ఓకే, ఎక్కువ బ్లాక్ అనేది వేస్తారు, అది నెగిటివ్ ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది ఎక్కువ బ్లాక్ యూజ్ చేసే వాళ్ళకి. బట్ కొంతమందికి మాత్రమే ఆ బ్లాక్ అనేది లక్కీ కలర్. ఓకే, సో అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మీకు లైఫ్లో ప్యాటర్న్స్ అనేవి చూస్తారనమాట. అంటే సేమ్ నెగిటివ్ సైకిల్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతూ ఉంటుంది మీ లైఫ్లో. ఓకే, ఎందుకంటే మీరు యూజ్ చేసే ఆ కలర్స్, మీరు వేసుకునే ఆ నెగిటివ్ థింగ్స్ ఏవో కొన్ని ఉంటాయి. ఈ మధ్య డిఫరెంట్ జ్యువెలరీ పీసెస్ కూడా వస్తున్నాయి. అవి దేంతో చేస్తున్నారో ఏంటో ఎవరికి తెలియదు. అలాంటివి వేసుకున్న తర్వాత మీ బాడీలోకి నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది మీకు తెలియకుండానే. ఓకే, సో ఇదంతా కూడా మీరు అది పట్టించుకోరు, కానీ ఒక నెగిటివ్ ఎనర్జీ మీ బాడీలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఇలాంటి సింపుల్ థింగ్స్ ద్వారానే ఎంటర్ అవుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ. కొంతమంది నైట్ టైం అసలు పడుకోరు, అండ్ ఎర్లీ అవర్స్ 4 AM 5 AM ఆ టైంకి నిద్ర పడుతుంది చాలామందికి. అదంతా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ. ఆ టైంలో నెగిటివ్ థింకింగ్, నైట్ మేర్స్ ఇవన్నీ కూడా చూస్తారు, ఉన్నటువంటి ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఓకే, కొంతమంది నిద్రపోతున్నప్పుడు గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీనే. పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళని వీళ్ళతో కంపేర్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ టైంలో వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారో. ఓకే, బట్ ఈ నెగిటివ్ ఎనర్జీ రిమూవల్కి ఇప్పుడు నేను చెప్పిన ఈ క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ ఇవన్నీ కూడా మీకు సపోర్టింగ్గా ఉంటాయన్నమాట. అండ్ 7 horse ఫ్రేమ్ అనేది కూడా నేను చెప్పాను బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్. మీరు ఆ 7 horse ఫ్రేమ్ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్ ఇలా కాకుండా సౌత్ సైడ్ కనుక పెట్టుకుంటే మీ ఇంట్లో ఏ వాస్తు ప్రాబ్లం ఉన్నా కూడా ఈ 7 horse ఫ్రేమ్ వల్ల మీకు ఆ లక్ అనేది తీసుకొస్తుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వస్తుంది. ఓకే, అండ్ మనీ అట్రాక్షన్ ఎక్కువ పెరుగుతుంది ఈ 7 horse ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత. నా క్లయింట్స్లో చాలామంది బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 7 horse ఫ్రేమ్ తీసుకున్న తర్వాత నాకు ఒక మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. బిజినెస్ అంటేనే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో లాస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ మనీ అట్రాక్షన్ అనేది పెరిగింది, లాట్ ఆఫ్ కస్టమర్స్ వస్తున్నారు మా షాప్కి, ఇలా చెప్పడం జరిగింది. ఓకే, సో వాస్తు ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అది ఇంట్లో పెట్టుకోవచ్చు. అండ్ బిజినెస్ బాగుండాలనుకునే వాళ్ళు మీరు ఆ బిజినెస్ ప్లేస్లో పెట్టుకోండి. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు నాకు ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా మీరు తీసుకోండి. బట్ ఒరిజినల్ పెట్టుకోవాలి, అది ఒరిజినల్ పైరైట్ ఫ్రేమ్ ఉండాలి. అది ఒరిజినల్ పైరైట్ స్టోన్ ఉంటేనే మీకు ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్ అనేది వస్తుంది, లేకపోతే అది జస్ట్ ఒక షో పీస్. ఓకే, సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాసులు ఉన్నాయి. అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే బ్లెస్డ్.